ఇంతకుముందు వీడియోలో 106 ప్రోగ్రామ్స్ వరకు కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో 107 ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 107 ప్రోగ్రామ్ వచ్చేసరికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. పైథాన్ ప్రోగ్రామింగ్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే ఒక సెర్చ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తాము. ఆ సెర్చ్ ప్యాటర్న్ ఒక పర్టికులర్ స్ట్రింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేయాలంటే RE అనే ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ RE అని రాయాలి మన ప్రోగ్రామ్ పైన. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్న చూడండి, క్యారెట్ సింబల్ ఏంటంటే స్టార్టింగ్ విత్ అని. ఓకే, సో ఇక్కడ క్యారెట్ S అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ విత్ S. తర్వాత డాలర్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎండింగ్ విత్. సో $, అంటే R అనే లెటర్తో ఎండ్ అవ్వాలి. తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదా, సో డాట్ అనే సింబల్ దేనికోసం అంటే సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది డాట్ అనేది. సో ఇక్కడ ఎన్ని డాట్స్ పెట్టాం మనం? 1 2 3 4 5 డాట్స్ పెట్టాం. అంటే మనం ఇక్కడ సెర్చ్ ప్యాటర్న్ ఏ విధంగా రాసాము? స్టార్టింగ్ విత్ S, ఎండింగ్ విత్ R, ఇన్ బిట్వీన్ 5 క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ STR అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. ఏం రాసాం? సుధీర్ అని రాసాం, SUDHER. ఇక్కడ రిజల్ట్ ఈక్వల్ టు RE డాట్. మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా సరే మనం RE డాట్ అని రాయాలి. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన ఆబ్జెక్ట్ లాగా ఇది. సో RE డాట్ మ్యాచ్ ప్యాటర్న్ ఏంటి మనకి? ఇది ప్యాటర్న్ అంటే Sతో స్టార్ట్ అవ్వాలి, Rతో ఎండ్ అవ్వాలి, ఇన్ బిట్వీన్ 5 క్యారెక్టర్స్ ఉండాలి. ఎక్కడ సెట్ చేస్తున్నాం మనం? STR అనే స్ట్రింగ్లో ఏముంది? సుధీర్ అని ఉంది. ఇఫ్ రిజల్ట్ అంటే ఇది కనుక ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తే సెర్చ్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ చేస్తున్నాము, ఎల్స్ సెర్చ్ అన్సక్సెస్ఫుల్ అని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, సో ఏమొస్తుంది మనకి? ఇప్పుడు సుధీర్ అనే స్ట్రింగ్లో S అనే లెటర్తోనే స్టార్ట్ అయింది, R అనే లెటర్తోనే ఎండ్ అయింది, ఇన్ బిట్వీన్ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. కాబట్టి సెర్చ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, సెర్చ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను ఎండింగ్ ప్యాటర్న్ R బదులు సమ్ D అట్లా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నా, సెర్చ్ అన్సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎందుకని? ఈ సెర్చ్ క్రైటీరియా ఏదైతే ఉందో Sతో స్టార్ట్ అవ్వాలి, Dతో ఎండ్ అవ్వాలని ఇచ్చాము. కాబట్టి ఇది సక్సెస్ కాలేదు ఈ సెర్చ్ అనేది. సపోజ్ ఇక్కడ R కాకుండా నేను D ఇచ్చాను అనుకోండి, అప్పుడు సెర్చ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. చూసారా, సెర్చ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, 108. సెర్చ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామో, మ్యాచ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇంపోర్ట్ RE TXT ఈక్వల్ టెక్స్ట్ ఏం తీసుకున్నాడు? ద రెయిన్ ఇన్ స్పెయిన్ అని తీసుకున్నాడు. ఓకే, RE డాట్ మ్యాచ్ ఆఫ్ రెయిన్ TXT. ఆ TXT ఈ రెయిన్ ఈక్వల్ అయిందా లేదా చెక్ చేస్తుంది మ్యాచ్ అంటే. ఓకే, సో ఇక్కడేమో ద రెయిన్ ఇన్ స్పెయిన్ అని ఉంది, ఇక్కడ ఓన్లీ రెయిన్ అని ఉంది. కాబట్టి ఆ రెండు మ్యాచ్ అవ్వవు. కాబట్టి ఇక్కడ ఎల్స్ పార్ట్లో నో మ్యాచ్ అనేసి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది మ్యాచ్ అనే ఫంక్షన్. నెక్స్ట్ సెర్చ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ రెయిన్ అనే వర్డ్ ఈ TXT అంటే టెక్స్ట్ ఏంటి? ద రెయిన్ ఇన్ స్పెయిన్. ఆ టెక్స్ట్లో ఉందా లేదా? రెయిన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎస్ వీ హ్యావ్ ఏ మ్యాచ్ అని ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, ఫస్ట్ ఏమో నో మ్యాచ్ వచ్చింది. ఎందుకని? ఇది ఈక్వల్ కాదు. ఇక్కడేమో రెయిన్ అని ఉంది, ఇక్కడేమో ద రెయిన్ ఇన్ స్పెయిన్ అని ఉంది. కాబట్టి ఈక్వల్ కాలేదు కాబట్టి నో మ్యాచ్ అని వస్తుంది. ఇక్కడేమో మనం సెర్చ్ అనే ఫంక్షన్ ఉపయోగించాం కాబట్టి రెయిన్ అనే వర్డ్ ఈ టెక్స్ట్లో ఉంది, ద రెయిన్ ఇన్ స్పెయిన్ అనే దాంట్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్ వీ హ్యావ్ మ్యాచ్ అని వచ్చింది.
నెక్స్ట్ ప్రోగ్రామ్ 109 ఫైండ్ ఆల్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం. సో ఇంపోర్ట్ RE టెక్స్ట్ ఈక్వల్ ద రెయిన్ ఇన్ స్పెయిన్ x ఈక్వల్ టు RE డాట్ ఫైండ్ ఆల్ అనే ఫంక్షన్ ఉపయోగించాము. ఇన్ అనే టెక్స్ట్ txt అనే దాంట్లో అంటే ఎక్కడెక్కడ వచ్చిందో అవి మొత్తం కూడా x అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో ప్రింట్ x అన్నప్పుడు మనకి ఎన్నిసార్లు అయితే నీకు అది వచ్చిందో అన్నిసార్లు నీకు అవుట్పుట్లో లిస్ట్లో కనబడుతుంది. ఓకే, ఇన్ అనేది ఎక్కడెక్కడ వచ్చింది చూడండి. ద రెయిన్ అనే దాంట్లో ఇన్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఇన్ వచ్చింది, తర్వాత స్పెయిన్ అనే దాంట్లో కూడా ఇన్ వచ్చింది. కాబట్టి 3 టైమ్స్ నీకు ఇన్ అనేది వచ్చింది కాబట్టి అవుట్పుట్లో ఈ విధంగా వచ్చింది. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. Ctrl+C, Ctrl+V, Ctrl+Enter. చూసారా, ఇన్ అనేది 3 టైమ్స్ వచ్చింది. సపోజ్ ఇక్కడ స్పెయిన్లో ఐ తీసేసి మనకి ఎన్నిసార్లు వస్తుంది, రెయిన్లో ఒకసారి, ఇన్ అనే దాంట్లో ఒకసారి వస్తుంది. చూసారా, 2 టైమ్స్ ఇన్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ 110 ప్రోగ్రామ్. స్ప్లిట్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగిస్తాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో. ఓకే, ఇంపోర్ట్ RE టెక్స్ట్ ఈక్వల్ టు ద రెయిన్ ఇన్ స్పెయిన్. ఇక్కడ చూడండి RE డాట్ స్ప్లిట్ అంటే విడగొట్టడం. దేని బేస్ చేసుకొని విడగొడుతుంది అంటే ఇక్కడ చూడండి \s అంటే స్పేస్. ఎక్కడైతే స్పేస్ వచ్చిందో అంతవరకు ఒక వర్డ్ కింద తీసుకుంటుంది. ఓకే, సో అట్లా స్ప్లిట్ చేస్తూ ఉంటుంది స్పేస్ని బేస్ చేసుకుని. ఎక్కడెక్కడైతే స్పేస్లో వస్తుందో అక్కడ స్ప్లిట్ చేస్తుంది. ఓకే, సో ప్రింట్ ఆఫ్ x అన్నప్పుడు ఏమొస్తే దా అనేది ఒకటి, తర్వాత స్పేస్ వచ్చింది కాబట్టి ఇంతవరకే. రెయిన్ అనేది ఒకటి, తర్వాత ఇన్ అనేది ఒకటి, తర్వాత స్పెయిన్ అనేది ఒకటి. సో ఆ లిస్ట్లో మనకి మొత్తం 4 ఎలిమెంట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి RE డాట్ స్ప్లిట్ \s అంటే ఆ స్పేస్ని బేస్ చేసుకునే స్ప్లిట్ చేస్తుంది. కాకపోతే ఎన్నిసార్లు స్ప్లిట్ చేస్తుందంటే ఇక్కడ 1 అని ఇచ్చాం కదా ఆర్గ్యుమెంట్, ఓన్లీ 1 టైమే స్ప్లిట్ చేస్తుంది. అంటే ఫస్ట్ టైం నీకు స్పేస్ రాగానే ఒకసారి స్ప్లిట్ చేసి ఇక ఆపేస్తుంది, మళ్ళీ స్ప్లిట్ చేయదు. సో దా అనేది ఒకటి, తర్వాత రెయిన్ ఇన్ స్పెయిన్ అనేది ఇంకోటి వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, ద రెయిన్ ఇన్ స్పెయిన్ అనేది ఒకటి వచ్చింది, దా అనేది ఒకటి, రెయిన్ ఇన్ స్పెయిన్ అనేసి ఇంకోటి వచ్చింది. ఇన్వాలిడ్ ఎస్కేప్ సీక్వెన్స్ జస్ట్ వార్నింగే, ఎర్రర్ ఏం కాదు కాబట్టి మనం ఇగ్నోర్ చేయొచ్చు. సపోజ్ రెయిన్ ఇన్ స్పెయిన్ ఇక్కడ మనం 1 ఇవ్వకుండా 2 అని ఇస్తే అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. చూసారా, 2 టైమ్స్ స్ప్లిట్ చేసింది. అంటే దా అనేది ఒకటి, రెయిన్ అనేది ఒకటి, ఇన్ స్పెయిన్ అనేది ఇంకోటి. సో 2 టైమ్స్ స్ప్లిట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 111 వచ్చేసరికి సబ్ అనే ఫంక్షన్. సబ్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూట్. ఇంపోర్ట్ RE టెక్స్ట్ ఈక్వల్ టు ద రెయిన్ ఇన్ స్పెయిన్ x ఈక్వల్ టు RE డాట్ సబ్ ఆఫ్ \s అంటే స్పేస్ వచ్చినప్పుడు దేనితో సబ్స్టిట్యూట్ చేస్తుంది, అండర్స్కోర్తో సబ్స్టిట్యూట్ చేస్తుంది. దేంట్లో txt అనే స్ట్రింగ్లో. ఓకే, తర్వాత ప్రింట్ చేసినప్పుడు ఎట్లా వచ్చింది చూడండి, ద అండర్స్కోర్ రెయిన్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ స్పెయిన్ అంటే స్పేస్ వచ్చినప్పుడల్లా అండర్స్కోర్ని ప్రింట్ చేసింది. సో కాపీ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి ద అండర్స్కోర్ రెయిన్ అండర్స్కోర్ ఇన్ అండర్స్కోర్ స్పెయిన్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ స్టార్ ఫర్ 0 or more అకరెన్సెస్. ఓకే, స్టార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎన్నిసార్లు ఆ పర్టికులర్ క్యారెక్టర్ రావచ్చు అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ చూడండి టెక్స్ట్లో ద రెయిన్ ఇన్ స్పెయిన్ అని ఉంది. RE డాట్ సెర్చ్ క్యారెక్టర్ అనేది ఎందుకని చెప్పుకున్నాం, స్టార్టింగ్ లెటర్ ద టీ అనేది స్టార్టింగ్ లెటర్. తర్వాత డాలర్ అనేది ఎందుకు చెప్పుకున్నాం, ఎండింగ్ లెటర్ N. ఓకే, ఈ మధ్యలో చూడండి ద తర్వాత డాట్ ఎందుకని చెప్పుకున్నాం, సింగిల్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది డాట్ అనేది. తర్వాత స్టార్ అనేది ఎందుకోసం, 0 or
మోర్ అకరెన్సెస్ అంటే అసలు లేకపోయినా లేకపోతే ఒకటి కంటే ఎక్కువ సార్లు రిప్రజెంట్ చేయడానికి. సో ఇక్కడ డాట్ అంటే సింగిల్ క్యారెక్టర్, అలాంటివి మల్టిపుల్ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ దాన్ని ఈ సెర్చ్ క్రైటీరియా ప్రకారమే ఉంది కదా, టీఎక్స్టీ అనే స్ట్రింగ్ టీతో స్టార్ట్ అవ్వాలి, దాని తర్వాత మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెక్స్ట్ స్పెయిన్ ఎన్తో ఎండ్ అవ్వాలి. ఓకే, దాని ప్రకారం ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకి, ఎస్ వీ హ్యావ్ ఏ మ్యాచ్ అని వస్తుంది. ఓకే, ఇంత కాపీ చేస్తున్నాం. చూసారా, ఎస్ వీ హ్యావ్ ఏ మ్యాచ్ అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను ఏదన్నా తీసేసాను అనుకోండి, ఎన్ అనేది తీసేసా అంటే ఐతో ఎండ్ అవ్వాలి అని ఇక్కడ మీనింగ్. ఓకే, ఇప్పుడు కనుక నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే నో మ్యాచ్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ ఎన్ అనేది ఉంచేసి, ఓకే సపోజ్ ఇక్కడ డాట్ అనేది తీసేసాను అనుకోండి, కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే అప్పుడు కూడా నో మ్యాచ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టార్ అంటే 0 ఆర్ మోర్ అకరెన్సెస్. ఏది 0 ఆర్ మోర్ అకరెన్సెస్? సింగిల్ క్యారెక్టర్. కాబట్టి డాట్ అనేది పెడితేనే అప్పుడు మనకి ఎస్ వీ హ్యావ్ ఏ మ్యాచ్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ జేసన్. జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్కి సంబంధించిన ఒక స్ట్రింగ్ని పైథాన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. పైథాన్ నుంచి జావా స్క్రిప్ట్ జేసన్ ఆబ్జెక్ట్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. వాటికి ఒక ఫంక్షన్స్ ఉపయోగిస్తాము. లోడ్స్ అనే ఫంక్షను, డంప్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. అవి ఏ విధంగా యూజ్ చేస్తామని చూడండి. సో అది మనం యూజ్ చేయాలంటే జేసన్ అనే ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ జేసన్. ఓకే, ఎస్టీఆర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేమ్ రవి, ఐడి 205. సో ఒక డిక్షనరీ లాగా తీసుకున్నాను, సింగిల్ కోట్స్లో పెట్టాను. సో ఇప్పుడు అది ఏమైంది, స్ట్రింగ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ని మనం డిక్షనరీలో కన్వర్ట్ చేయాలి అంటే ఓకే జేసన్ డాట్ లోడ్స్ అనే ఫంక్షన్ని వాడాలి. అప్పుడు డిక్షనరీలోకి కన్వర్ట్ అవుతుంది, అది డేటా కన్వర్ట్ అవుతుంది. సో దాని యొక్క టైప్ కనుక మనం ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే డిక్షనరీ అని వస్తుంది టైప్. ఓకే, ఆ డేటాను మనం ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఆ డిక్షనరీలో ఉన్న డేటా ఏంటి, నేమ్ రవి, ఐడి 205 అని వస్తుంది. ఓన్లీ డేటా ఆఫ్ ఐడిని ప్రింట్ చేస్తే ఐడి ఎంత అవుతుందో అదొకటే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డాట్ జేసన్ డాట్ లోడ్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి మనం జేసన్ ఆబ్జెక్ట్ని డిక్షనరీ లాగా కన్వర్ట్ చేసాం. సో కాపీ చేస్తున్నాం. చూసారా, సో ఫస్ట్ టైప్, ఆ డేటా యొక్క టైపు డిక్షనరీ అని వచ్చింది. ఆ డిక్షనరీలో ఉన్న డేటాని ప్రింట్ చేసాం. నేమ్ రవి, ఐడి 205 అని వచ్చింది. డేటా ఆఫ్ ఐడిని మాత్రమే ప్రింట్ చేసాం, 205 వచ్చింది. సపోజ్ ఐడి కాకుండా మనం నేమ్ని ప్రింట్ చేసాం అనుకోండి, అప్పుడు రవి అని వచ్చింది. ఓకేనా, సో లోడ్స్ అనే ఫంక్షన్ జేసన్ ఆబ్జెక్ట్ని పైథాన్ డిక్షనరీలోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి 114 జేసన్ విత్ మల్టిపుల్ డీటెయిల్స్. సో ఇందాక నేమ్ రవి, ఐడి 102 అని ఇచ్చాం కదా, ఇక్కడ మల్టిపుల్ డీటెయిల్స్ అంటే సుధీర్ నేము, ఐడి ఏమో 102, అట్లానే రాము అనేది నేము, ఐడి అనేది 104. మల్టిపుల్ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఎట్లా? సో ఇక్కడ స్ట్రింగ్ ఎట్లా తీసుకున్నాం చూడండి. ఓకే, స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఈ విధంగా తీసుకున్నాము. సో పీపుల్ అనే డిక్షనరీ, దాని లోపల అగైన్ నేమ్ అనేదానికి సుధీర్, ఐడి అనేదానికి 102, అలాంటివి మల్టిపుల్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది జాగ్రత్తగా మనం రాసుకోవాలి. ఓకేనా, సో ఈ మొత్తానికి మనం స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టాలి. తర్వాత ఈ మొత్తం పీపుల్ అనే దానికి సంబంధించింది కాబట్టి కర్లీ బ్రేసెస్లో పెట్టాలి. తర్వాత మనం కోట్స్తో దాన్ని క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి జేసన్ డాట్ లోడ్స్ ఆఫ్ ఎస్టీఆర్. సో డిక్షనరీలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ప్రింట్ డేటా
డేటాను ప్రింట్ చేసినప్పుడు ఏమైందో చూడండి, పీపుల్ అనే దాంట్లో నేమ్ సుధీర్ ఐడి 102 అనేది ఒకటి, తర్వాత నేమ్ రాము ఐడి 104 అనేది ఇంకొకటి. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఒక ఫర్ లూప్ ఉపయోగించి ఫర్ పర్సన్ ఇన్ డేటా పీపుల్. ఓకే, డేటాలో పీపుల్ సంబంధించినవి మాత్రమే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, పీపుల్ అనే దాంట్లో ఏం ప్రింట్ చేస్తున్నాం, పర్సన్ ఆఫ్ నేమ్, ఓన్లీ నేమే ప్రింట్ చేస్తున్నాం, ఐడిని ప్రింట్ చేయట్లేదు, ఓన్లీ నేమే. సో పీపుల్ అనే దాంట్లో నేమ్స్ ఏమేమి ఉన్నాయి, సుధీర్ అనేది ఒకటి, రాము అనేది ఒకటి, కాబట్టి సుధీర్ అనేది ప్రింట్ అయింది, రాము అనేది ప్రింట్ అయింది. సో ఈ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. Ctrl+C. చూసారా, ఇక్కడ ఓన్లీ నేమ్ ప్రింట్ చేసినప్పుడు సుధీర్ అనేది ఒకసారి, రాము అనేది ఒకటి. ఓకే, నేమ్ కాకుండా ఐడిని కనుక ప్రింట్ చేసామనుకోండి 102, 104 ఇవి ప్రింట్ అయినాయి అనమాట. ఓకే, సపోజ్ ఇక్కడ మనం డేటాని ప్రింట్ చేసాం కదా, దాని యొక్క టైప్ ఏంటో కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ డేటా. చూసారా, క్లాస్ డిక్షనరీ, అదొక డిక్షనరీ అని చెప్తుంది అనమాట ఆ టైప్. ఓకే, సో 114 అయిపోయింది. నెక్స్ట్ 115 డిలీట్ ఎలిమెంట్ ఫ్రమ్ డిక్షనరీ ఆఫ్టర్ కన్వర్టెడ్ ఫ్రమ్ జేసన్. జేసన్ ఆబ్జెక్ట్ నుంచి మనం డిక్షనరీలో కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ అని తీసుకున్నాం, నేమ్ రవి, ఏజ్ 30, సిటీ విసనపేట అని తీసుకున్నాం, విఎస్పిటి కన్వర్ట్ చేసాం. ఇక్కడ y ఈక్వల్ జేసన్ డాట్ లోడ్స్ ఆఫ్ ఎక్స్. ప్రింట్ y చేసినప్పుడు మొత్తం మీకు ఆ డిక్షనరీలో ఉన్న అన్ని మనకి నేము, ఏజ్, సిటీ మొత్తం మనకి డిస్ప్లే అయ్యాయి. తర్వాత ఏం చేసాం, డెల్ అనే కమాండ్ ఉపయోగించి y ఆఫ్ ఏజ్. సో ఆ ఏజ్ని మనం రిమూవ్ చేసాం. చేసేపాటికి ఇప్పుడు ఆ వైని ప్రింట్ చేసినప్పుడు ఏమొచ్చిందో చూడండి, నేమ్ రవి, సిటీ, విఎస్పిటి అని వచ్చింది, కానీ ఏజ్ అనేది మనకి డిస్ప్లే అవ్వలేదు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. Ctrl+C. చూసారా, ఫస్ట్ టైం ఏమో నేము, ఏజ్, సిటీ మొత్తం డిస్ప్లే అయ్యాయి. ఇవి ఏజ్ అనేది డిలీట్ చేసాం ఇక్కడ, కాబట్టి నేము, సిటీ మాత్రం డిస్ప్లే అయ్యాయి, ఏజ్ అనేది డిస్ప్లే కాలేదు. సపోజ్ ఇక్కడ ఏజ్ కాకుండా సిటీ అనేది డిలీట్ చేసి చూద్దాం. చూసారా, నేము, ఏజే వచ్చాయి, సిటీ అనేది డిస్ప్లే కాలేదు. ఓకే, ఆ విధంగా మనం జేసన్ నుంచి డిక్షనరీ కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు డెల్ అనే స్టేట్మెంట్ ఉపయోగించి. నెక్స్ట్ చూడండి, డిక్షనరీ నుంచి జేసన్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి. సో ఇందాక జేసన్ ఆబ్జెక్ట్ నుంచి డిక్షనరీ కన్వర్ట్ చేసాం, ఏం ఉపయోగించి, జేసన్ డాట్ లోడ్స్ అనే ఫంక్షన్ ఉపయోగించి. ఇక్కడ డిక్షనరీ నుంచి జేసన్ కన్వర్ట్ చేయాలంటే డంప్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నేమ్ రాము, ఏజ్ 25, సిటీ తిరుగురు అని తీసుకున్నాము, డంప్స్ అని చేసి వైలో కన్వర్ట్ చేసి వైని ప్రింట్ చేసాము. ఇక్కడ ఎక్స్ అనేది డిక్షనరీ ఆబ్జెక్ట్, దాన్ని వై అనేది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసాం. మనం కావాలంటే ఇక్కడ చూడండి, మీరు దాని యొక్క టైప్ని ప్రింట్ చేద్దాం, టైప్ ఆఫ్ వై. కంట్రోల్ ఎంటర్. చూసారా, స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. ఇందాక ఏం చేసాం మనం, లోడ్స్ అనే దాన్ని ఉపయోగించి స్ట్రింగ్ని డిక్షనరీకి కన్వర్ట్ చేసాము, ఇక్కడ డిక్షనరీని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసాము. ఓకే, నెక్స్ట్ 117 కన్వర్ట్ జేసన్ ఆబ్జెక్ట్స్ టు పైథాన్. పైథాన్లోకి మనం కన్వర్ట్ చేస్తే జేసన్లో నీకు ట్రూ అనేది ఇక్కడ పైథాన్లో ట్రూ టీ క్యాపిటల్ వస్తుంది, అట్లనే ఫాల్స్ అనేది పైథాన్లో క్యాపిటల్ ఎఫ్ వస్తుంది. అట్లనే నల్ అనేది పైథాన్లో వచ్చేసరికి నన్ అనేసి వస్తుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. Ctrl+C, Ctrl+V, Ctrl ఎంటర్. చూసారా, ట్రూ, ఫాల్స్, నన్ అని వచ్చింది. ఓకే, అది ప్రోగ్రామ్ నెంబర్ 117. 118th ప్రోగ్రామ్ నుంచి నెక్స్ట్ వీడియోలో
ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.